అద్దంకి దయాకర్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్. అద్దంకి ఎమ్మెల్సీ పదవి రానందుకు నిరసనగా హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసుకోమని చెప్పి చివరి నిమిషంలో ఎందుకు పేరు మార్చారో ఏఐసీసీ పెద్దలు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా చివరి నిమిషం వరకు కూడా బీఫామ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ చివరి నిమిషాల పేరు మార్చి మళ్ళీ దాఖలకు 2018 అదే పరిస్థితి 2023 మళ్ళీ ఎన్నికలలో మనందరం చూసినాం. చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠగా ఆయన పేరు మొత్తం కూడా బలం చేయడం, తర్వాత టికెట్ వేయకుండా అన్యాయం చేయడం, తర్వాత 2024లో కూడా ఎమ్మెల్సీగా మీరు నామినేషన్ వేసుకోవాలని చెప్పి అధిష్టానం నుంచి క్లారిఫికేషన్ వచ్చినాక అధిష్టానం నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చినాక కూడా ఆయన నామినేషన్ పత్రాలు మొత్తం రెడీ చేసుకొని బయటికి వెళ్ళే క్రమంలో 9 రాష్ట్రాలలో సంఘం బలంగా ఉంది. ఈరోజు ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా దయాకర్ ఆయన అభిమానులు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చాలా సంబరాలు చేసుకున్న పరిస్థితులలో చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు మారుస్తూ ఉన్నారు. ఎందుకు అద్దంకి దయాకర్ పేరు మారుస్తున్నారో మాకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా మీరు చెప్పాలని ఈరోజు రావడం జరిగింది.